think that if we could float some ideas to the schools about summer camps of various disciplines, because under one roof you do have few sports here and elsewhere as well. So if you could float that, children will come to play, and then they probably will perhaps take a liking to a sport. And if at the same time you have an academy round the year, like say for example at this ground you have an academy which is in collaboration with Andhra Cricket Association. So it is also taken care of, it is maintained, and then at summer camps you are attracting children to come and play, and in that process maybe few girls find, a coach might find them talented, raw but talented. You could give them scholarship for she plays. That's how perhaps we could, in the other disciplines also have a pathway where we're identifying raw young talent. We are giving them scholarship. That way the parents don't necessarily have to think about the financial aspect. There is academy for infrastructure, facilities, and you're also sort of, creating a way upwards for young children. That perhaps would be one way to look at it. Summer camps. నమస్తే సార్, నేను ఇప్పుడు ప్రెజెంట్లీ ఢిల్లీ స్పోర్ట్స్ యూనివర్సిటీలో వైస్ ఛాన్సలర్గా పనిచేస్తున్నాను. అక్కడ ఈ కాన్సెప్ట్ పెట్టాం, మీరు చెప్తున్నారు కదా గ్రాస్ రూట్ లెవెల్లో మనం ఎట్లా మనం పిల్లల్ని పైకి తీసుకురావాలి. ఈ యూనివర్సిటీలో 6th క్లాస్ నుంచి పిహెచ్డి దాకా కోర్సెస్ ఉన్నాయి. 6th క్లాస్ నుంచి ఫస్ట్ ఇయర్ మేము 6th to 9th స్కౌటింగ్ చేసాం సార్. ఇది స్కౌటింగ్ కూడా మొత్తం రోడ్ మ్యాప్ చేసాము. ఇది పాన్ ఇండియా చేసాం మేము, ఓన్లీ ఢిల్లీ కాదు, డొమిసైల్ కాకుండా. రెస్లింగ్, తర్వాత బాక్సింగ్, అది వచ్చేసి మేము హర్యానాలో చేసాము. అథ్లెటిక్స్ వచ్చేసి థ్రోయింగ్ ఈవెంట్స్ అన్నీ మేము పంజాబ్లో చేసాము. ఆ తర్వాత అథ్లెటిక్స్ అవి వచ్చేసి మేము కర్ణాటక అండ్ తమిళనాడు అండ్ కేరళకి ఒకే స్పాట్లో పెట్టామన్నమాట. ఈ విధంగా నేను ఎందుకు ప్లాన్ చేశానంటే, ఏ స్టేట్లో ఏ టాలెంట్ ఎక్కువగా ఉంటే అక్కడికి వెళ్ళి ఆ క్యాంప్ పెడితే అక్కడి నుంచి మనకి మంచి టాలెంట్ పిల్లలు వస్తారని. 6th క్లాస్ నుంచి 9th క్లాస్ వరకు మేము తీసుకున్న పిల్లలకి వాళ్ళ 6th to 7th మేము ఫిజికల్ టెస్ట్ చేసాం సార్, సైంటిఫిక్ టెస్ట్ చేసామంట. వాళ్ళ బోన్ సైజ్ ఎలా ఉంది, మసిల్ సైజ్ ఎలా ఉంది, హైట్ ఎంత, వెయిట్ ఎంత, తర్వాత వాళ్ళ క్వాలిటీ ఏంటి, మళ్ళీ మెడికల్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా లేవా. ఆ తర్వాత 8 to 9 వచ్చేసి మేము ఇండివిజువల్ స్పోర్ట్స్ కాంపిటీషన్ కూడా చేయించాము. ఎందుకంటే కొన్ని స్పోర్ట్స్లో 6 నుంచి కూడా అయిపోతుంది సార్, జస్ట్ స్విమ్మింగ్, తర్వాత ఇది జిమ్నాస్టిక్, ఇదైతే చాలా చిన్న వయసులోనే స్టార్ట్ చేస్తారు. ఈవెన్ టేబుల్ టెన్నిస్, బ్యాడ్మింటన్, ఇవి. తర్వాత రెస్లింగ్ అవి వచ్చి కొంచెం లేట్గా 12-13 సంవత్సరాలు చేస్తారనమాట. అయితే మాకు మంచి పిల్లలు బాగానే దొరికారు సార్. లాస్ట్ 3 years నుంచి నేను అడుగుతున్నాను అది. లాస్ట్ ఇయర్ నుంచి ఇప్పటికి వచ్చి మేము చాలా ఇంటర్నేషనల్ మెడల్స్ తీసుకున్నాము, నేషనల్స్ మెడల్ తీసుకున్నాము. కొంతమంది స్టేట్లో కూడా చేస్తున్నారు. ఇంకా మేము ప్లాన్ చేస్తున్నాం అంటే ఓన్లీ 3 years అయ్యింది. ఆ తర్వాత నేను దీనికి స్పెషల్ కరికులం తయారు చేయించాను సార్. నార్మల్గా స్కూల్లో అంటే 7-8 hours చదువుకోవాలి పిల్లలు. మనం స్పోర్ట్స్లో ఉండాలి అంటే అంత టైం ఉండదు. వాళ్ళకి కరికులం నేను వేరేగా డిజైన్ చేయించాను. ఏ సబ్జెక్ట్ అయితే వాళ్ళు కావాలో ఇన్ ఫ్యూచర్లో అదే వాళ్ళు చేయాలి. కంప్యూటర్స్ నేర్చుకోవాలి, ఇంగ్లీష్ నేర్చుకోవాలి, మ్యాథమెటిక్స్ నేర్చుకోవాలి, అట్లా కొన్ని డిజైన్ చేయించాం సార్. ఆ తర్వాత వాళ్ళకి పొద్దున్న 8 గంటలకి 5:30 లెగ్సి, ఆ తర్వాత ఫస్ట్ ట్రైనింగ్ సెక్షన్ ఎలా ఉండాలి, ఆ తర్వాత బ్రేక్ఫాస్ట్ తర్వాత లంచ్ తర్వాత వాళ్ళకి రెస్ట్, మళ్ళీ ఈవినింగ్ సెక్షన్, అదంతా ప్రోగ్రామ్ డిజైన్ చేశాం సార్. బాగా చేస్తున్నారు. ఇప్పుడు యూనివర్సిటీ వచ్చేసి 78 ఎకర్ మాకు ఢిల్లీ గవర్నమెంట్ ఇచ్చేసింది. అక్కడ మేము దానికి కూడా నేను స్పెషల్ స్పోర్ట్స్ కరికులం తయారు చేపిస్తున్నాను సార్, అవుట్సోర్సెస్ చేసి. కొంతమంది అందరు పిల్లలు ఒలింపిక్ మెడలిస్ట్ అవ్వరు, అందరూ వాళ్ళు ఛాంపియన్షిప్ అవ్వరు. కొంతమందికి ఇంజరీ అవ్వచ్చు, నేషనల్లోకి వెళ్ళి డ్రాప్ అవ్వచ్చు, కొంతమంది ఇంటర్నేషనల్కి వెళ్ళి డ్రాప్ అవ్వచ్చు. ఇన్ ఫ్యూచర్ వాళ్ళకి ఎట్లా జాబ్లు ఎలా రావాలి, దానికోసం వాళ్ళకి పనికొచ్చేది స్పోర్ట్స్లోనే స్పోర్ట్స్ మెడిసిన్ మేనేజ్మెంట్, ఇంజరీ మేనేజ్మెంట్, మసాజ్, ఫిజియోథెరపీ, ఆ ట్రీట్మెంట్స్ అలా ఆ విధంగా కోర్స్ పెడుతున్నాం సార్. ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే ఇది ఇండియాలో ఎక్కడా లేదు, ఇది ఓన్లీ ఢిల్లీలోనే ఫస్ట్ అవుద్ది. మమ్మల్ని చూసి హర్యానా స్టార్ట్ చేశారు అండ్ యూపీ కూడా స్టార్ట్ చేశారు.
పంజాబ్ ఆల్రెడీ చాలా సంవత్సరాల నుంచి ఉంది. కానీ వాళ్ళు ఏంటంటే ఫిజికల్ స్పోర్ట్స్ కాదు, ఫిజికల్ ఎడ్యుకేషన్ కోర్స్ చేపిస్తున్నారనమాట. మాది వచ్చేసి 70% స్పోర్ట్స్ పర్ఫార్మెన్స్ మీద మార్క్స్ వస్తాయి, 30% కరికులం పైన వస్తాయి అన్నమాట. అంటే వాళ్ళు ఇంటర్నేషనల్ మెడల్ తీసుకొస్తే వాళ్ళకి ఇన్ని పాయింట్స్ వస్తాయి. అంటే పిల్లలు ఫెయిల్ అవ్వరు, చదువుకుంటూ ఉంటారు. ఆ తర్వాత ఎక్సలెంట్గా ఒలింపిక్ మెడల్ విన్నర్ కావాలి అంటే వాళ్ళు రెండు మేనేజ్ చేయడం చాలా కష్టం. ఇది నేను పర్సనల్గా A quick question, Amma. I have seen states take up only certain sports. Like ఇప్పుడు ఒరిస్సా ఉంది, ఈ రెండే చేస్తాం. We want to create expertise in these two. Rest really, they have not taken that kind of priority. Is that should be our approach, or our approach should be more like, because we have talent across the room, across multiple sports, right? Can we build that out? Saying that it's not just about 1, 2, but we'll take 5, 6. Build those out. Should that be our approach, or should singular track or 2-track be our approach? ఓవరాల్ స్పోర్ట్స్ షుడ్ బి అవర్ అప్రోచ్ సార్. ఎందుకంటే ఇప్పుడు మనం 1-2 అనుకుంటే చాలామంది పిల్లలు మైట్ థింక్ అరే మేము కూడా బాగా చేస్తున్నాము, మాకు కూడా ఏదో ఒక సపోర్ట్ కావాలి, అండ్ దేల్ కమ్ ఇన్ అదర్ వే. సో ఐ ఫీల్ మనం కూడా డిఫరెంట్ స్పోర్ట్స్ అని ఒకటి పెడితే, లైక్ మేడం చెప్పినట్టుగా లైక్ స్కూల్స్లో ఫర్ ఎగ్జాంపుల్ ఓకే ఈ మెడల్ తెస్తే ఇన్ని మార్క్స్, దట్ ఈస్ వన్ పాయింట్. బట్ మీరు అడిగినట్టుగా ఐ థింక్ వీల్ హ్యావ్ టు గో త్రూ ఆల్ స్పోర్ట్స్, నాట్ జస్ట్ స్టిక్ టు 1 or 2 స్పోర్ట్స్ ఇస్ వాట్ ఐ ఫీల్. That's it. సార్ సార్ కంటే లొకేషన్ నేను పిలుస్తాను, ఎందుకంటే ఈ మూమెంట్ గురించి ఐఎమ్ ఆల్మోస్ట్ వెయిటింగ్ ఫ్రమ్ లాస్ట్ 2.5 years. ఎందుకంటే 2024లో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఇక్కడ ఉన్న వాళ్ళకి కూడా తెలియదు ఐ గాట్ అర్జున్ అవార్డ్ సార్. టు బి ఆనెస్ట్, నేను ఇండియన్ టీమ్కి బ్లైండ్ క్రికెట్లో 15 years సర్వ్ చేశాను. 2018 వరల్డ్ కప్ విన్ అయినప్పుడు, 2022 వరల్డ్ కప్ విన్ అయినప్పుడు మితాలి రాజ్ మేడం కూడా ట్విట్టర్లో ట్వీట్ చేశారు. బట్ ఈవెన్ దో ఐ కెన్ ప్లే మోర్ ఇయర్స్, because of my management, they want to be in the association to make youngsters bring out from grassroots levels. Like that, Karna Kumari came. Within 1 year, she played for India. Final, she fabulous, she knocked. But Karna Kumarni Indian team select అవుతుందని వచ్చిన సిచ్యువేషన్లో పేరెంట్స్ కన్వే చేస్తే కేసు పెడతాం, మేము పంపించాం, మా అమ్మాయిని చదివించడానికి పంపించాం, మేము పంపించాం. బికాస్ దే ఆర్ ట్రైబల్స్, దే ఆర్ అవేర్నెస్ లేదు. ఆ టైంలో మేము చివరికి స్కూల్ మేనేజ్మెంట్కి ఇన్ఫార్మ్ చేస్తే వాళ్ళు ట్రై చేశారు పేరెంట్స్తో మాట్లాడడానికి, వాళ్ళు వెళ్ళలేదు. మళ్ళీ డిజేబుల్ డిపార్ట్మెంట్ నుంచి మాట్లాడించాం, అయినా వెళ్ళలేదు. వాళ్ళ ఓన్ స్లాంగ్లో పంచాయతీ సెక్రటరీస్ దగ్గరికి వెళ్ళి, బీయింగ్ అసోసియేషన్ మెంబర్స్, వాళ్ళతో వెళ్ళి కన్వే చేసి పంపించడం వల్ల ఫ్రమ్ ఆంధ్ర షీఈస్ డిడ్ గ్రేట్ ఫర్ కంట్రీ. ఇటువంటి ఎఫర్ట్స్ అసోసియేషన్ సైడ్ నుంచి మేము ఎంత పర్సనల్ పెట్టాల్సి వస్తుంది. ఎనీవే, మీరు ఒక గ్రేట్ ఇనిషియేటివ్ తీసుకున్నారు పేరెంట్స్ అండ్ టీచర్స్. దాంట్లో స్పోర్ట్స్ గురించి మనం ఎక్కువ పోర్ట్రేట్ చేయగలిగితే నాట్ ఓన్లీ సక్సెస్, మేజర్ థింగ్ మీరు చెప్పారు ఆల్రెడీ, డయాబెటీస్ ఇష్యూస్, హెల్త్ ఇష్యూస్ బాగా వస్తున్నాయి కరెంట్ జనరేషన్ కిడ్స్కి బికాస్ ఆఫ్ మేబీ ఫుడ్, వాట్ ఎవర్ ఇట్ మేబీ. కొంచెం అవేర్నెస్ వస్తూ మనము వాళ్ళకి కనుక తెప్పించగలిగితే, మేబీ పేరెంట్స్ ఇఫ్ దే ఆర్ కన్సర్న్ అబౌట్ కిడ్స్, డెఫినెట్లీ దే విల్ పుష్ లిటిల్. ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ 100% దే విల్ పుష్. బట్ ఇక్కడ బీయింగ్ ఏ స్పోర్ట్స్ పర్సన్, నాకు పాపం సార్ 11 years, తన్నే ఐ వాంట్ టు బీ ఇన్ అథ్లెటిక్స్. విజయవాడలో ఉంటాను, నాకు ప్రాపర్ కోచ్ లేరు, ఎక్కడెక్కడో తిరగాల్సి వస్తుంది. బట్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ సాప్ రవినాయుడు గారు అండ్ మేడంకి. రీసెంట్గా అక్కడ ఇనాగ్రేట్ చేశారు మనకు సింథటిక్ ట్రాక్కి. షీఈస్ డూయింగ్ ఫ్యాబ్ సార్, షీఈస్ కాంపిటీటింగ్ విత్ మెన్స్ ఈవెన్ దో 2 years elders. ఇఫ్ వీఆర్ ఏబుల్ టు ప్రొవైడ్ ఆర్ బ్రింగ్ బెస్ట్ కోచెస్ ఇన్ డిస్ట్రిక్ట్ లెవెల్స్, ఫ్రమ్ దేర్ ఆన్వర్డ్ slowly we can improve. So how do you bring best coaches? That different fields, if cricket I can refer, or madam can refer from athletics, madam can bring from cricket, like that we can, anyway you said 90 days program we can build and all, like that you said. Every field, one expert is there, maybe the coaches, the seniors, etc. We can just let them come and let them take at least our coaches workshops. We should give some marks to current coaches also. Anyway, this మన జాబ్ క్యాలెండర్లో స్పోర్ట్స్ పర్సన్స్కి మనం జాబ్ ఇచ్చాం, వాళ్ళకి కొంచెం మనం రెస్పాన్సిబిలిటీ ఇచ్చి, ఎనీవే బికాస్ దే లైక్ ద స్పోర్ట్స్, బికాస్ ఆఫ్ దట్ ద లైఫ్ సెటిల్ గవర్నమెంట్, దానివల్ల వాళ్ళు కొంచెం ఎఫర్ట్స్ పెట్టమంటే డెఫినెట్లీ ప్రాణం పెట్టేస్తారు సార్. సో ఇప్పుడు డిఎస్సి ద్వారా ఎవరైతే ఉపాధ్యాయులుగా వచ్చారో, టీచర్స్గా వచ్చారో, ఈవెన్ వీ కెన్ డూ అ రౌండ్ ఆఫ్ ట్రైనింగ్ బేస్డ్ ఆన్ విచ్ ఎవర్ ఫీల్డ్ దెవ్ కమ్ ఫ్రమ్.
బిల్లర్ ఫేర్ అది కొంచెం మనం కనుక ఫోకస్ చేయగలిగితే స్కూల్ నుంచే, ఇందాక సింధు మేడం చెప్పారు, స్కూల్ నుంచి ఏదైనా మార్క్స్ లాంటివి ఇనిషియేట్ కానీ మనం చేయగలిగితే, ఏదైనా లిటిల్ మార్క్స్ అనేది మనం కనుక ఇవ్వగలిగితే, ఆంధ్రప్రదేశ్ ఇస్ ఆల్వేస్ ద ట్రైల్ బ్లేజర్ లే, వీ కెన్ లీడ్ రిఫార్మ్స్ ఫర్ ద నేషన్. మ్యాక్సిమం పేరెంట్స్కి కిడ్స్కి 100 out of 100 కావాలి. కనీసం 5 మార్క్స్ అని పెట్టామనుకోండి, ఆ 5 మార్క్స్ గురించి కనీసం గ్రౌండ్లో పోయి ఎగురు అని చెప్పేసి పంపిస్తారు. ఐ ఫీల్ లైక్ దిస్ సార్. నేను బాగా క్రికెట్ ఆడేవాడిని. స్కూల్ అయిన తర్వాత అరౌండ్ 3:30కి అయ్యేది. 1.5 hour క్రికెట్ ఆడేవాడిని. మా అమ్మ నా చోబెట్టుకుని లోపల లాగేది. ఇప్పుడన్నా చదువు రాదు, అయినా గంటన్నర ఆడేవాడిని. మా ఐ అమ్మగారు లవ్డ్ క్రికెట్ సో లాట్. బట్ సార్, మా అమ్మగారు అయితే, నాకు ఆల్రెడీ విజన్ ప్రాబ్లం ఉంది, ఇంటికి నేను పొరపాటున గ్రౌండ్లో ఆడుతూ ఎక్కడ దెబ్బలు తగిలినాయి అంటే, ఆ రోజు ఇంటికి వెళ్ళానంటే దెబ్బ తగిలింది కదా చూడకుండా ఇంకో 2 దెబ్బలు ఇంకో 2 దెబ్బలేసారు. దెబ్బలు వేసేది. చివరికి ఏంటంటే మా బ్రదర్ నాకు సపోర్ట్ చేశారు సార్. అన్నయ్యకి అప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్లో జాబ్ వచ్చింది. వీడు ఇన్ని రోజులు నేను చూసిన వీడి ఫేస్ వేరు, గేమ్ ఆడేటప్పుడు నేను చూసే ఫేస్ వేరు. ఈ ఫర్గట్ అబౌట్ ఈజ్ physical challenges. He's enjoying like anything. Let him play. I am there to support him. Because of his support, I played almost, I represented India 15 years. 5 World Cups I brought for country. Thank you sir. Thank you so much. హలో సార్, గుడ్ మార్నింగ్ రోజు సార్. సార్ నేను పారా అథ్లీట్ది చెప్తాను. పారా అథ్లీట్స్ ఎలా అంటే సార్, లాస్ట్ ఇయర్ పారా అసోసియేషన్ వాళ్ళు ఏం చేశారంటే, పారా వాళ్ళు ఎక్కడైనా ఉంటే, అంటే వాళ్ళు డిసేబుల్ ఉంటే హ్యాండ్స్ నుంచి బ్రెయిన్స్ నుంచి, వీళ్ళు టెన్షన్ చేయకూడదు. పారా గేమ్స్ అనేది, పారా అథ్లీట్స్ అనేది ఏమి అని అన్ని డిస్టిక్ వెళ్ళి వాళ్ళకి